ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ, అలాగే విశ్వాస వాక్కు అని ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎండలు విపరీతంగా కాస్తూ ఉన్నాయి. మరి ఎటువంటి వారైనా సరే ఈ ఎండకి భయపడవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. శరీరములో వయసు రీత్యా జరిగే వయసును బట్టి అనేకమైన మార్పులు ఈ కలగడాన్ని బట్టి దేవుని బిడ్డలారా మరి కొంచెం బలహీనం అవ్వాల్సిన పరిస్థితి అవుతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఎండలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిదని ప్రేమపూర్వకంగా మీకు విన్నవించుకుంటూ ఉన్నాను. సో మీరు ప్రార్థన అవసరతలు మీ కొరకు మరి ఇవ్వబడుతున్న ప్రతి ప్రార్థనలో కూడా మేము చేస్తున్నామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇకేమీ ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. అటు ఇటు తిరగకుండా మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానములోనికి మనం వెళదాం. ప్రభు ఎందుకో చెప్పిన వాక్యము మళ్ళీ రిపీట్ చేయమని వాగ్దానమును గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వాక్యం. దయచేసి, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరెళ్ళినను నా కృప నిన్ను విడిచిపోదు. తొలగిపోదు. చాలండి. పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరెళ్ళినా దేవుని వాక్యము చెబుతా ఉంది, నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్తా ఉంది. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని కృప మనలను విడిచిపోదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమండి, కృప వెంబడి కృపను ప్రభువు మనకిస్తున్నాడు. ఆయన కృపను ప్రభువు మనకిచ్చి, ఏమండి, పేద ఇంటి పుట్టిన మనలందరినీ, దారిద్ర్యములో ఉన్న మనలందరినీ ధనవంతులుగా చేయడానికి పౌలు అంటాడు, ఎలా అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు తన దారిద్ర్యం వలన మనలందరినీ ధనవంతులుగా చేయడానికి, కేవలం విశేషమైన కృప ఏమిటో తెలుసా? బలహీనమైన మనలను బలవంతులుగా చేయటానికి, దారిద్ర్యతను అనుభవించే మనము ఏమండి ధనవంతులుగా చేయడానికే కేవలం విశేషమైన తన కృప ఆయన బిడ్డలమైన మనకు ప్రభు ఇచ్చారు. ఆమేన్. అందుకే దావీదు తన జీవితంలో ఆయన అంటాడు, 48వ కీర్తన 9వ వచనంలో అంటాడు, దేవా, మేము నీ ఆలయమందు అయ్యా నీ కృపను మేమేం చేస్తున్నాం, ధ్యానిస్తున్నాము అని చెప్పారు దావీదు గారు కూడా. అమ్మా, కృపను ఎందుకు మనము ధ్యానించాలి? దేవుడు మన పట్ల చేస్తున్న అనేకమైన ఘనమైన కార్యాల విషయములో దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మనము గమనించవలసిన విషయం ఏమనగా, దేవుని కృపను గురించి మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. అంతకంటే విలువైంది ఏంటో చెప్పనా? ఆ దేవుని కృప మన జీవితాలలో విడిచిపోకుండా ఉండాలి అంటే, మనం ఏమి చేస్తే ఆయన కృప మనల్ని విడిచిపోదు అనే విషయాలు మనము ధ్యానం చేసినప్పుడు, ప్రియులారా, దేవుని కృప మనల్ని విడిచిపోకుండా ఉండాలి. ఆ కృపలో మనము నడిపించబడాలి. ఆ కృపలో మనము బలపరచబడాలి. అనంటే ఏ విధంగా మనము ఆ కృప విడిచిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రియులారా, 103వ కీర్తన 17వ వాక్యాన్ని మనం చూసినప్పుడు దావీదు గారు ఒక మాట, శ్రేష్టమైన మాట తెలియపరుస్తున్నాడు. 103వ కీర్తన 17వ వచనం.
ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి మీద చూడండి ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆమేన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప యుగ యుగాలు ఉంటుందట. ఇప్పుడు బైబిల్లో ఒక వ్యక్తి మనకు బాగా పరిచయం. ఆయన ఎవరంటే యోబు గారు. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు తన వాక్యమును బట్టి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు యోబు. ఇప్పుడు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద దేవుని కృప యుగ యుగాలు నిలిచి ఉంటది. చాలా మందికి భక్తి ఉంటే భయం ఉండలేదు, భయం ఉంటే భక్తి ఉండలేదు. భయముతో కూడిన భక్తి మనకు కావాలి. బైబిల్లో కొంతమంది ఉన్నారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వారి కోవలో మనం చూస్తే యోసేపును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు యోసేపు. అన్నలందరికంటే ఉన్నతమైన వాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసిన విషయం ఏమనగా, ఒకానొక రోజున అన్నగారిని పిలిచి అంటాడు, రే నేను యెహోవా యందు భయము కలిగిన వాడిని. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవుడంటే భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. కాబట్టి బంఫరాఫర్ ఆయన ఎదుర్కొని వచ్చిన అప్పటికి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పరస్త్రీని మోహించడం పాపం. అటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలనేది వచ్చింది. యోసేపు కాలంలో ధర్మశాస్త్రం ఉందంటే లేదు. ఉందా? ధర్మశాస్త్రం ఏమని రాశారు? మోషే గారు రాశారుగా. ధర్మశాస్త్రము లేని కాలములో ధర్మశాస్త్రానికి వాక్యానికి విధేయుడైన వాడు ఎవరు? యోసేపు గారు. హల్లెలూయా. నేనేమంటానంటే దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు. వినండి, దేవునికి భయపడేవాడు, భక్తి కలిగిన వాడు అవకాశం వచ్చినా రాకపోయినా తన స్వార్థం చూసుకోండు. ఎందుకంటే వానిలో ఉన్న దైవిక భయము స్వార్థాన్ని చూడనివ్వదు. ఆమేన్. దేవుని కొరకు ఏదైనా సరే యోబులాగా ఏమన్నా నష్టపోయినా సహించాడా లేదా? సహించాడు. ఆయనకు వచ్చిన కష్టం మనలోనికి ఎవరికైనా వస్తే మొత్తం ఒక్కసారే ఏమైంది? ఆస్తి అంతా ఒక్కసారే పోయింది. మందలన్నీ ఒక్కసారే వెళ్ళిపోయినాయి. తర్వాత ఒక్కసారే పిల్లలందరూ పోయారు. మనలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాదిరి మనకి నష్టం జరిగేటప్పటికీ మనం ఎలాగ సహించగలం అనేది యోబుని బట్టి మనం నేర్చుకోవాలి. యోబు నోటు మాటతోనే పాపం చేశాడా? చేయలేదుగా. నోటు మాటతో పాపం చేశాడా? చేయలేదుగా. దేవుడు నాకు అన్యాయం చేశాడని అన్నాడా? అనలేదుగా. ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న అతని జీవితంలో మనం చూస్తే, యోసేపు జీవితంలో కూడా చూస్తాం. అన్నలు కొట్టేసి ఏం చేశారు? గుంటలో పాడేశారు. దెబ్బలు తిన్నాడా లేదా? తీసుకెళ్ళి అమ్మేశారు లేదా? అమ్మేశారు. మరి అవి అమ్మాడు. ఎవడో పొత్తి వరకు కొనుక్కున్నాడు. అక్కడ కూడా ఈయనకేంటి? పోనీ ఆయన తప్పేమన్నా చేశాడు చెప్పండి. సీన్ క్రియేట్ చేసి అనవసరంగా తీసుకెళ్ళి ఎక్కడ పాడేశారు? ఏమండి, చెయ్యని తప్పుకే కదా. ఎవడో తప్పు చేస్తే ఎవడి మీద ఎడతాడండి? అవునా కదా? యోసేపు ఏం తప్పు చేశాడు? చేయలేదుగా. ఆవిడ బలవంతం చేస్తే పాపమును విడిచి పారిపోవడం ఆయన చేసింది తప్ప, దానికి దూరంగా ఉండడం తప్ప. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మందికి అర్థం కావట్లా. ఎన్నో శోధనలు వచ్చినా, ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా
అతడు దేవుని అందలి భయభక్తులు అతడు విడిచిపెట్టలేదు. చప్పలు కొట్టండి యోబు గారికి, కొట్టండి గట్టిగా. యోసేపు కూడా విడిచిపెట్టలేదు. చెరసాలలో వెళ్ళిన అతనికి దేవుడు ఏం చూపించాడు? కృప చూపించాడు. ఏంటి ఆ కృప? ఖైదీగా ఉన్న అతన్ని తీసుకుని వెళ్ళి రాజు తర్వాత రాజు స్థానంలో దేవుడే పెట్టించాడు. చప్పట్లు కొట్టండి. నేనంటాను, భయభక్తులు కలిగిన వారు మన జీవితంలో యోసేపులాగా ఇప్పుడు కొంచెం కాలం శ్రమలు అనుభవించవచ్చు, కష్టాలు అనుభవించవచ్చు, బాధలు అనుభవించవచ్చు, ఇరుకులు అనుభవించవచ్చు. నేనేమంటానంటే, ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయంలో నా దేవుడు కృప చూపబోతూ ఉన్నాడు. మీ కుటుంబం పట్ల కృప చూపబోతున్నాడు. మీ బిడ్డల పట్ల దేవుడు కృప చూపబోతున్నాడు. మన పరిచర్య పట్ల దేవుడు కృప చూపబోతూ ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఏం చూపబోతున్నాడు? ఆయన కృప చూపబోతున్నాడు. ఆమేన్. కృప చూపించాడు కాబట్టి సింహాసనం తర్వాత కూర్చోబెట్టి ఇశ్రాయేలీల తన జనాంగం అంతా కూడా పోషించటకు కారణమైన వాడు ఎవరు తెలుసా? యోసేపే కదా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము గమనించవలసిన విషయం ఏమనగా, చూడండి, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన వారి మీద యుగ యుగములు ఆయన ఏమి చూపబోతున్నాడు? కృప చూపుతున్నాడు. కృప నిలుస్తుంది మన మీద. ఇప్పుడు ఆయన నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు అండి. ఆయన కృప మళ్ళీ విడిచిపోకూడదు అంటే మనం ఏం చేయాలి? ఆయన యందు భయముతో కూడిన భక్తి కావాలి. అసలు ఏం కావాలి చెప్పండి? భయముతో కూడిన భక్తి కావాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగా కలిగి ఉంటేనే కదా దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క సమయంలో తన వాక్యమును బట్టి నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. మొట్టమొదటిగా. రెండవదిగా దేవుని బిడ్డలారా, మనం చూసినప్పుడు ఆయన కృప మనలో నిలిచి ఉండాలని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. తన్ను ప్రేమించి తన నిబంధనను ఆయన స్థిరపరచువాడును, 1000 తరముల వరకు ఆయన కృప చూపువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికండి చెప్పండి? ఎవరికి ఆయన కృప? 1000 తరముల వరకు ఆయన ఎవరికి కృప చూపుతాడంటే, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను కట్టడలను ఏం చేయాలా? మనము అనుసరించి నడవవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. చెప్పండి ఆమేన్. చెప్పండి ఆమేన్. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క ప్రత్యేక సమయమందు తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే విషయం ఏమిటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండటం మాత్రమే కాదు, రెండవదిగా ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవాలి. అంతే కదమ్మా? ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచే వారికి 1000 వరకు ఏం చూపుతాడంట? గట్టిగా చెప్పండి. కృప చూపువాడవు నీ పిల్లలకు కృప చూపువాడవే. ఆ పిల్లలు ఆయన తండ్రి చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నడవాలిగా. చెప్పండి. కృప మాత్రం చూపేనాయన, కృప చూపునాయన, కృప చూపునాయన, కృప చూపునాయన చూపే. మీ మాత్రం భయపడం, సన్నిధికి భయపడం, వాక్యానికి భయపడం, దేనికి భయపడం. నువ్వు మాత్రం కృప కుమ్మరించేయి. నీ ఆజ్ఞల ప్రకారంగా మేము చెయ్యం, నీ ఆజ్ఞలకు మేము లోబడం, నువ్వు చెప్పేది మేము చెయ్యం, మేము అనుకున్నదే మేము చేస్తాం. అది దరిద్రం. యేసు రక్తం వేజై కృప కాదు. దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయాలి. అదే ఆజ్ఞ. ఆయన ఏం చెప్పాడు? ఆయన ఆజ్ఞలేంటి? ధర్మశాస్త్రములో 613 ఆజ్ఞలు ఉన్నాయని చెప్పాను. ధర్మశాస్త్రములో 613 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలను ప్రభువు మనకిచ్చారు ఇశ్రాయేలీల ప్రజలకి. అయితే ఇశ్రాయేలీల జనాంగమునకు 2 ఆజ్ఞలు ఇచ్చాడు.
అంటే యేసు ప్రభు వారు ఇచ్చింది రెండు ఆజ్ఞలు. ఏంటా 2 ఆజ్ఞలు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలా? ప్రేమించాలి, లేకపోతే సేవించాలి. రెండవది చెప్పండి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ఏం చేయాలన్నాడు ఆయన? ప్రేమించాలన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ప్రేమించాలి అంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని నువ్వేం చేయాలి? ప్రేమించండి. యేసు ప్రభు వారు చెప్పిన ప్రశ్న అది. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఇప్పుడు ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటంటే, క్రైస్తవునికి సహజంగా రక్షించబడి బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఏంటి తెలుసా? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలంటే అర్థం ఏమిటి? ప్రతి ఆదివారం బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఆరాధనకు వస్తున్నారు చెప్పండి? దేవుని సన్నిధి కంటే నీ వ్యాపారం ముఖ్యమా? దేవుని సన్నిధి కంటే నీ పని ముఖ్యమా? చెప్పండి. ఈ రోజున దీవెన రావాలి అంటే, ఆశీర్వాదాలు రావాలంటే ఎలా వస్తాయి? ఆదివారం కంటే ఫంక్షన్లు ముఖ్యమా? మేము ఈరోజు బంధువులు కూడా కోల్పోయాం తెలుసా? మాకు బంధువులు వచ్చారు, ఎరా నా కూతురు సంవత్సరం భోజనం చేయలేదు, నీ ఇంటికంటే నేను ఎందుకు చేస్తాను? నేను అన్నాను, నువ్వు భోజనం టైంకి వచ్చే కాబట్టి నేను బతిమాలుతాను తినమని. స్తోత్రం చెప్పండి. లేకపోతే ఆడేమంటాడు, రేపు భోజనం టైంకి వెళ్ళండిరా, ఆడ కనీసం కొంచెం ముద్దు కూడా ఏమో తులసి అట్టాడంట్రా, ఏసు రక్త విజయం అని భావన బట్టి బతిమాలుతున్నాను అన్ని. ఒరే దానికి దీనికి లింక్ ఏంటి? ఏసు రక్త విజయం. నీ ఇంటికి భోజనం టైంకి వచ్చాను అనుకో, నువ్వు భోజనం పెడితే నేనేం చేస్తాను? తింటాను. అదే కదా మరి. ఆడ అన్న మాట ఆడు కడుపులో ఉన్న కుళ్ళంతా కక్కేసాడు ఏసు రక్త విజయ్. కారణం ఏంటి? మరి అన్ని కార్యక్రమాలు ఆదివారమే పెట్టుకున్నాడు. ఏమో సచ్చికాల ఆదివారం పెడితే నేను ఎలాగెళ్తాను? మరి నేను వెళ్తే మీరు అందరూ అన్యాయం అయిపోతారు కదా. స్తోత్రం చెప్పండి. మరి మీకులాగా అయ్యారు, నేను కార్యక్రమంకి వెళ్ళి వస్తాను ఉండొస్తానండి, మరి నా పని ఎవడో హెచ్చరక్తం వేచేయి. మరి ఆదివారమును దేవుని సన్నిధికి వెళ్ళాలిగా, దేవునిని ఆరాధించాలిగా. మరి ఆ ఆజ్ఞలు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళటం లేదంటే మాత్రం కృపసూపు ప్రభా. నేను శుక్రవారం ప్రార్థన కొట్టాను ప్రభా, సంపూర్ణ రాత్రి ప్రార్థన కొట్టాను ప్రభా, ఆదివారం మాత్రం నువ్వు కృప చూపేయి. నేను మాత్రం మరి ఆజ్ఞలు నువ్వు గైకనకుండా వేవేలకు ఎలా కృప చూపుతాడు? మాట అనేది ఈజీయే. కృప నిన్ను విడిచిపోకూడదంటే నీవు ఆయనను ప్రేమించి ఇశ్రాయేలు, చక్కని మాట, నువ్వు ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఉంటే ఆయన తన నిబంధనను స్థిరపరచువాడును. చెప్పండి, 1000 తరముల వరకు ఏం చూపుతాడంట? హలో వినండి, నువ్వు ఆయన ఆజ్ఞలు గైకుంటే 1000 తరాల వరకు కృప చూపుతాడు. చప్పలు కొట్టండి గట్టిగా. అల్లనాడు ఇశ్రాయేలీయుల ప్రజలే కాదు, నీవు నేను మనము కూడా. దానికి ఉదాహరణ ఎవరు? దావీదే కదా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, ఇత్తియుడైన ఉరియా విషయములో తప్ప దావీదు తన జీవిత దినములన్నిట యెహోవా దృష్టికి యథార్థంగా నడిచాడట. యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు, అది యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందో కూడా తప్పిపోలేదని. చప్పట్లు కొట్టండి గట్టిగా. దావీదును గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ అది. ఏ ఆజ్ఞను ఏం చేయలేదు, తప్పిపోలేదు. దేవుని ఆజ్ఞలలో మనం ఏ విషయంలో తప్పిపోకూడదు. చెప్పండి, పునరుద్ధాన దినమందు దేవుడు మనకిచ్చింది. ఎంత తేలిగ్గా మనం ఆరాధన ఎగ్గొట్టి పనికి వెళ్తున్నామండి. చెప్పండి, దేవునికి మనం జవాబుదారులు కదా. ఏమంటే దేవుడు మనల్ని లెక్కడగడా? మరి ఏదోనండి అంటే కుదరదు దేవుని దగ్గర. 6 దినాలు నువ్వు పని చేసుకో, 7వ దినం ఎవరిదండి? చెప్పండి అమ్మా, ఎవరి దినం? ఎవడ దినం కాదు, ప్రభు దినం. దినం అంటే రోజు, దినం అంటే ఏదో చూసేకండి, ఏసు రక్తం వేచేయి. దినానికి పర్యాయములు చాలా ఉన్నాయి. హల్లెలూయా.
మీ నవ్వుకు గల ఆంతర్యం నాకు తెలుసు, ఎవడ దినం అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ప్రభు దినం. మొన్న ఒక ఆవిడ తిడుతుందండి, నీ దినం చెయ్యాలని తిడుతుంది. అయ్యబాబు ఈ తిట్టులో ఈ తిట్టు కూడా ఉంటుందా? నీ దినం చెయ్యాలి. హల్లెలూయా. ఆడన్నాడు, నువ్వు చచ్చిపోతే నీకు పెద్ద దినం చేస్తానన్నాడు ఆడు. నాకు నవ్వు వచ్చి దేశ రక్తం వేజేయి. ప్రభు దినాన్ని, దాని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచి దాన్ని ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించాడు. ఒరే బాబు, నీకు ఆశీర్వాదం రావాలంటే నువ్వు పునరుత్థాన దినమందు ఆరాధనకి వెళ్ళాలి. నీ పాపముల నుంచి నువ్వు పరిశుద్ధపరచబడాలంటే దేవుని దగ్గరికి వెళ్ళయ్యా, నేను ఈ వారం అంతా తిరిగాను ప్రభువా, నా అపరాధ దోషములు క్షమించిన ఆయన అని ప్రభువు దగ్గర పశ్చాత్తాపముతో ప్రభువు దగ్గర అడిగితే, దేవుని బిడ్డలారా, దేవుడే ఎవరిని మన పాపముల అపరాధములను పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా దేవుడు తన వాక్యమును బట్టి మనతో మాట్లాడదండి. నీవు విశ్రాంతి దినాన ఆజ్ఞను నువ్వు పాటిస్తే చాలు, ఆయన విడువక నీ ఎడలు ఏం చూపుతాడు? కృప చూపుతాడు. కృప వెంబడి కృపను దేవుడు నీకు చూపుతాడు. చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము గమనించవలసిన విషయం అదే. దాని నుంచి మనం ఎవరు దూరంగా వెళ్ళగలరు? దేవుడి ఆజ్ఞలను ప్రేమించేవాడు, దేవుని ఆజ్ఞలను గైకున్న వాడే కదా దేవుడు కృప చూపేది. అదే కదండి. ఈరోజు కృప కావాలంటే ఆజ్ఞలు చాలా ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు చెప్పాలి. కాబట్టి ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. రెండు, దేవుని ఆజ్ఞలను మనము అనుసరిస్తే. మూడవదిగా మనం చూద్దాం. మూడవదిగా మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం దయచేసి 6వ వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, నీ దృష్టికి అనుకూలముగాను సత్యమును నీతిని అనుసరించి గనుక దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా గట్టిగా చెప్పండి. మూడవదిగా, దావీదు దేవుని దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించాడు. కాబట్టి అతను కుమారుని కూర్చోబెట్టి అతని యందు ఏం చూపించాడండి? కృప చూపాడు. ఆమేన్. మూడవదిగా, దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి మనం ఎలాగుండాలి అంటే అనుకూలంగా బ్రతకాలి. ఈరోజు మనుషులకు భక్తి అంటే వాళ్ళకు అనుకూలంగానే బతుకుతున్నారు. ప్రార్థనలకు అనుకూలం అయితే చేస్తారు, గుడికి కూడా వాళ్ళు అనుకూలం అయితేనే వస్తారు, లేకపోతే అనుకూలత రాకపోతే రారు. అవునండి, వాళ్ళు అనుకూలంగా, బోధలు కూడా అనుకూలంగా ఉండాలి. చిచ్చి అలాగే ఉండదు. ఎండగట్టేయడం వేసి రక్తం వేచేయి. ఎందుకంటే దేవునికి అనుకూలంగా, నేను ఒక వాక్యం చూసాం, ప్రభువుని సంతోషపెట్టే విధంగా బోధ చేయాలి కానీ మనుషులను సంతోషపెట్టేటట్టుగా బోధ చెయ్యకూడదు. ఆమేన్. నిజంగా బోధ ద్వారా దేవుడు మనతో మాట్లాడితే, నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే ఎవడికి నష్టం? ఎన్నో మేలులు చేశాడు, దేవుడే చేశాడుగా. దేవుడు చేస్తే నువ్వు దేవుని సన్నిధిని నువ్వు విడిచిపెట్టేసి, దేవుని సన్నిధి మానేసి నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే ఏంటి పెద్ద ఉపకారం? ఎవరిని ఉద్ధరించినట్లు? హలో, ఎన్నో మేలులు దేవుడు చేశాడు, నీ పక్షంగా ఎన్నో కార్యాలు చేశాడు. ఈరోజు దేవుడు చేశాడు కాబట్టి, దేవుడు కృప చూపాడు కాబట్టి ఈ రోజున నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు దానిని మర్చిపోకూడదు. మనం ఈరోజు సన్నిధికి మనం రాకుండా ఈ రోజున ఏంటి? మన జీవితాలు మార్చుకోలేమా? మన నడవడికి మార్చుకోలేమా? మన ప్రవర్తన మార్చుకోలేమా? దేవుడు చెప్పుతున్నా కూడా మార్చుకోకపోతే ఇంకేంటి? అంటే ఎంతకాలం నీకు అనుకూలంగా బ్రతుకుతావు? అనుకూలంగా యాసాలేస్తావు? హలో, నీకు అనుకూలంగా నువ్వు బ్రతకడం కాదు. దావీదు అనేవాడే దేవునికి అనుకూలంగా బ్రతికాడు. ఆమేన్. చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఉదాహరణ దావీదే. ఈరోజు నుంచి చెప్పండి, ప్రతిదీ కూడా నీకు అనుకూలంగానే.
హలో, మనకు అనుకూలంగా కాదు సార్, దేవునికి అనుకూలంగా బ్రతుకుదాం, దేవునికి అనుకూలంగా భక్తి చేద్దాం, దేవునికి అనుకూలంగా మనం ఏం చేద్దాం, జీవిద్దాం. దేవునికి అనుకూలంగా బ్రతకడం, దేవునికి అనుకూలంగా జీవించడం, అది చాలా ప్రాముఖ్యమైనది. ఇంతవరకు నీకు అనుకూలంగా బ్రతికావు, ప్రభుతో ఒక తీర్మానం చేయి, అయ్యా నువ్వు కృప చూపాలంటే. నిజంగా చెప్తున్నా, దావీదు దేవునికి అనుకూలంగా బ్రతికాడు, తన కుమారునికి ఏం చూపించాడో కృప చూపించాడు. ఎవరికి చూపించాడు చెప్పండి రా తల్లులారా. నువ్వు అనుకూలంగా దేవునికి బ్రతికితే నీ బిడ్డలకి దేవుడు ఏం చూపుతాడు? అదే, నువ్వు దారి చూపించానని, దారి నీ పిల్లలకి దారి చూపించాలంటే నువ్వేం చేయాలా? దేవునికి అనుకూలంగా దావీదు బతికాడు కాబట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి అతని కుమారుని మీద మామూలు కృప కాదు, మహాకృప చూపించాడు. ఏం చూపించాడు చూడండి, ఏం చూపించాడు? అతని యందు ఆయన మహాకృప చూపించాడు. ఇప్పుడు మనం దేవునికి ఎలాగ బ్రతకాలి? అనుకూలంగా బ్రతకాలి కదా. భక్తి దేవునికి అనుకూలంగా చేద్దామా? దేవుని సన్నిధిలో అనుకూలంగా దేవునికి ఉందామా? హలో, నువ్వు మనుషులకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా పర్లేదు, దేవునికి అనుకూలంగాను తన సేవకుడికి అనుకూలంగా ఉండాలి. ఏ యవనస్తుడైతే ఉంటాడో, ఏ బిడ్డ అయితే ఉంటుందో, ఏ విశ్వాస అయితే ఉంటుందో, ఏ పెద్ద అయితే ఉంటాడో, పెద్దలు ఎవరైతే ఉంటారో వారి ఎడల నా దేవుడు కృప చూపువాడుగా ఉన్నాడు. ఆమేన్. ఎవరు బిడ్డలారా, దేవునికి అనుకూలంగా బ్రతికితే దేవుడు మీ భవిష్యత్తులో ఏం చూపుతాడు? ఆయన కృప చూపిస్తాడు, ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెడతాడు. గొప్ప విషయాలు మన జీవితంలో మనం చూడగలము, సక్సెస్ను మన జీవితంలో మనము సాధించగలము. అది కావాలంటే దేవుని ఎడల కృప చూపడం. ఇంకా అంతకన్నా మనకేం కావాలి సార్? నేనంటాను, ఈ రోజున ఆస్తిపాస్తులు అవసరంలే. మనకైతే బ్రతకడానికి కావాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఉన్నాయని చేసినోడే మన అమ్మాయిని ఇచ్చిన తర్వాత ఈ ఆత్తుకొప్పరలా కరిగిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? మీరు అలా మరి చూడొద్దండి. చూడవలసింది నీ అల్లుడు మంచోడా కాదా, ఆడ కష్టపడి పోషిస్తాడా లేదా, ఆడ గుడ్ క్యారెక్టర్ ఉందా లేదా. నేనేమంటాను, మంచి క్యారెక్టర్ మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు ఎలాగైనా పోషిస్తాడు. ఆమేన్. అవును, ఎన్ని ఉంటే ఏంటి, భార్యని ప్రేమించే మనసు లేనోడికి ఇచ్చి చేస్తే సుఖమేంటి సార్? ఆడికి తల్లి అంటే గౌరవం ఉండదు, ఆడికి భార్య అంటే అంతకన్నా గౌరవం ఉండదు. నేనేమంటానంటే అన్ని దేవునికి అనుకూలంగా పెట్టేద్దాం. ఆమేన్.